ఎవ్రీవన్. పైథాన్లో నెక్స్ట్ ప్రోగ్రామ్ క్యాలెండర్. సో ఇక్కడ నేను డిఫాల్ట్గా సిస్టంలో ఉన్న క్యాలెండర్ నుండి రీడిఫైన్ చేసిన అప్లికేషన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ ప్రోగ్రాంలోకి. సో దట్ నేను ఇక్కడ కామెంట్ అర్థమవడం కోసం ఇంపోర్టింగ్ హ్యాష్ ట్యాగ్ ఉన్నది మనకి ప్రోగ్రామ్ జస్ట్ స్టేట్మెంట్ అనేది అర్థం అవడం కోసమే రన్ అవ్వదని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం క్యాలెండర్. ఇంపోర్ట్ క్యాలెండర్. సో ఇప్పుడు నీకు ఒక వేరియబుల్లో మన యూజర్ ఇచ్చిన ఇన్పుట్ యూజర్ చాయిస్గా ఈ ప్రోగ్రామ్ రైట్ చేద్దాం. సో ఇక్కడ డిఫాల్ట్గా నేను ఇయర్ ఇచ్చేస్తే అది ఒక ఇయర్ మాత్రమే రన్ అవుతుంది. సో యూజర్ చాయిస్ కింద ఇక్కడ ఇవ్వడం కోసం నేను యూజర్ ఇన్పుట్ కోసం ఇన్పుట్ని యూజ్ చేస్తున్నాను. ఇంటీజర్ టైప్, ఏ టైప్ ఇచ్చినా ఇంటీజర్గా కన్వర్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఇన్పుట్. సో ఇక్కడ టెక్స్ట్ యూజర్ కీబోర్డ్ ద్వారా ఇచ్చింది, కీబోర్డ్ ద్వారా ఇవ్వడం కోసం మనం ఇక్కడ ఇన్పుట్గా యూజ్ చేసాము. ఎంటర్ ఇయర్ ఆర్ ప్లీజ్ ఎంటర్ ఇయర్ అని ఒక టెక్స్ట్ మనకి అవుట్పుట్లో మనకి టెక్స్ట్ ప్రింట్ అవ్వడం కోసం ఇది. నెక్స్ట్ మంత్ కోసం అని వేరియబుల్ తీసుకున్నాను. సో ఏ టైప్ ఇచ్చినా అది ఇంటీజర్గా కన్వర్ట్ అవ్వడం కోసం ఇంటీజర్ టైప్ ఇచ్చాను నేను. ఇన్పుట్ ఎంటర్ మంత్. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్టర్ దట్ మనం ప్రాక్టికల్గా రన్ చేసి కూడా చూద్దాం. ఆఫ్టర్ దట్ ప్రింట్. సో ఇక్కడ మనకి క్యాలెండర్ ప్రింట్ అవ్వడం కోసం క్యాలెండర్ నుండి డాట్ పెట్టి మంత్. సో మంత్ ప్రింట్ అవ్వాలి. సో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది మనకి ఇక్కడ వైలో స్టోర్ చేసాం కదా వేరియబుల్లో. నెక్స్ట్ మంత్ అనేది ఎంఎంలో. ఇప్పుడు అవుట్పుట్ ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి మనకి. సో ఫస్ట్ మనం క్యాలెండర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. తర్వాత యూజర్ చాయిస్ కింద మనం ఒక టెక్స్ట్ అనేది అవుట్పుట్లో ప్రింట్ కోసం నేను ఇన్పుట్ అని ఇచ్చాను. తర్వాత ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఎంటర్ ఇయర్ అనగానే మనకు ఒక ఇయర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మంత్ నేమ్ ఎంటర్ చేయగానే డిఫాల్ట్గా ఉన్న మన క్యాలెండర్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి క్యాలెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, రన్ బటన్ మీద మనం ప్రెస్ చేయగానే అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఎంటర్ ఇయర్ అని ఉంది కదా. నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ లేదు, 2024 అని ఇచ్చాను. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఎంటర్. ఇప్పుడు మంత్ అడుగుతుంది. ఇప్పుడు మే కదా, సో మే మంత్ ఇచ్చాను నేను. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి ఈ మంత్ డిస్ప్లే అయ్యింది. సో టుడే డేట్ 15, టుడే వెన్స్డే కదా. సో ఈ క్యాలెండర్ మనకి ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు యూజర్ చాయిస్ కింద మనం ఇన్పుట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు లేదా డిఫాల్ట్గా మనం ప్రోగ్రాంలోనే డిక్లరేషన్ కోసం కూడా మనం ఇంకో సెకండ్ వేలో కూడా మనం క్యాలెండర్ ప్రింట్ చేయొచ్చు. అది ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇయర్ ప్లేస్లో నేను 2024 అని ఇస్తున్నాను. నెక్స్ట్ మంత్ మే కదా, 5 అని ఇస్తున్నాను. ఓకేనా. ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి అవుట్పుట్లో సేమ్ వచ్చింది. సో ఇక్కడ మనం 23 అని ఇస్తున్నాను. 23. సో క్యాలెండర్ ఇక్కడ చేంజ్ అయ్యింది చూడండి. 23లో 15 డేట్ మండే. సో ఇలా మనకి క్యాలెండర్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు 2 వేస్లో ప్రోగ్రామ్, యూజర్ చాయిస్గా లేదా బై డిఫాల్ట్గా. థ్యాంక్ యూ.